హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము డ్రోన్ స్ప్రేయర్కి వాటర్ పోసే పనికైతే వచ్చామండి. వాళ్ళైతే వస్తూ ఉన్నారంట, ఇంకా అయితే రాలేదు. వాళ్ళు వచ్చేసిన తర్వాత మేమైతే ముందైతే కలిపేస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇదేనండి మన పొలము. అంటే ఇప్పుడు మనం మందు కొట్టపోయేది, అంటే డ్రోన్ స్ప్రేకి నీరు పోసేది ఇక్కడేనండి. వాళ్ళైతే ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత మనమైతే ముందైతే కలిపేసుకున్నాము. ముందైతే కలిపేసుకొని మనమైతే పని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపించాను కదా, అదే అండి మేము కలపాల్సిన ముందు. మా వండైతే వచ్చేస్తున్నాడు, అది చీరలో తిరుగుతూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే ముందు కలిపేసాము. మీకు చూపించాను కదా గ్లాసు, దాంతో అయితే మనం ఒక గ్లాస్ అయితే వేస్తాము. అంటే ఎకరా ముందు ఉంటుంది కదా, ఆ ఎకరా ముందు ఆ ఒక్క డబ్బాకైతే వేస్తాం ఫ్రెండ్స్. అంటే ఎకరాకు వచ్చి ఒక ట్యాంక్ అయితే పడుతుంది. అందువల్ల మేము దానికైతే ఒక ట్యాంక్ అయితే పోస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ముందైతే మేము కలుపుతూ ఉన్నాం కదా, దాన్ని కలిపేసుకొని అక్కడ కనబడుతుంది కదా మీకు స్ప్రేయరు, ఆ స్ప్రేయర్కి అయితే మేమైతే ఇప్పుడు పోయేస్తాం ఫ్రెండ్స్. వాళ్ళైతే వచ్చేసారు. ఇప్పుడైతే వాళ్ళు మనం ముందు పోసిన తర్వాత వాళ్ళైతే దాన్ని స్టార్ట్ చేసుకొని ఇంకైతే ముందైతే పిచికారి చేస్తారండి. ఇదేనండి వాళ్ళ రిమోటు. ఆ రిమోట్తో పాటు దానికి ఒక మొబైల్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. ఆ కనెక్ట్ చేసుకుంటూ దాంట్లో చూసుకుంటూ ఆయన అయితే ముందు స్ప్రే చేస్తాడండి. వాటర్ అయితే పోసేసాము. ఇప్పుడైతే మనైతే స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మీరు కానీ. ధర అయిపోయింది. అక్కడ అవునా నేను చెప్పాను ఆయనకి, ఇంక నీకు ఎందుకు ఒక మనిషి ఉన్నాడు, నీ దగ్గరకు వస్తా ఉంటాడు బ్యాటరీల కోసం అని చెప్పాను. నువ్వు అసలు అడిగే పెట్టబోలే బయట అని చెప్పా ఫస్ట్. ఫ్రెండ్స్, మేమైతే ఈ పనికి ముగ్గురైతే వచ్చాము. మామూలుగా అయితే ఇద్దరు సరిపోతారు, అంటే ఒక ట్యాంక్కి అయితే పోసేది మనం, ఇద్దరైతే సరిపోతారండి. కాకపోతే ఒక మనిషి బ్యాటరీ అయితే తీసుకురావాలా. ఆ బ్యాటరీలు ఇచ్చేయడం కోసం అయితే ఒక మనిషి ఉంటాడు, అంటే మా మనిషి ఉంటాడు. ఆయన అయితే పోయేసి బ్యాటరీలు తెస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. చూస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇదేనండి వాళ్ళకైతే వాళ్ళ బ్యాటరీలు ఇవేను. ఛార్జింగ్ పెట్టే మిషన్ జనరేటర్గా తెచ్చుకున్నారు వాళ్ళు, అంటే వాళ్ళకు సపరేట్ ఒక వ్యాన్ అయితే కొనుక్కున్నారండి. ఈ విధంగా వాళ్ళైతే బ్యాటరీలు అయితే తెస్తూ ఉంటారు మన దగ్గరికి. ఫ్రెండ్స్, మీరు ఛార్జింగ్ పెట్టే అది చూసారు కదా జనరేటరు, ఆ జనరేటర్ అయితే డీజిల్దండి. వాళ్ళు ఈ మిషన్తో పాటు సపరేట్గా వ్యాన్ అయితే కొనుక్కొని అందులో జనరేటర్ అయితే పెట్టుకొచ్చారు. అంటే బ్యాటరీలకి మనం ఛార్జ్ చేయాలి కదండి, అందుకని చెప్పి తెచ్చుకున్నారండి.
ఆ బ్యాటరీ వచ్చి ఒక సెట్ బ్యాటరీ వచ్చి కనీసంగా 2 ఎకరాలకైతే వస్తుంది. అంటే 2 ట్యాంకీల వాటర్ అయితే పోసుకోవచ్చు. ఫస్ట్ ఒక ట్యాంకీ వాటర్ పోసిన తర్వాత అది ఎకరా మాత్రమే వస్తుంది. ఆ ఎకరా పొలం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకో ట్యాంకీ అయితే పోస్తాము. ఇంకో ట్యాంకీ ఫుల్ చేసిన తర్వాత అప్పుడైతే బ్యాటరీ అయితే ఏం చేంజ్ చేయడండి. మనం ఆ ట్యాంకీ కూడా అయిపోయిన తర్వాత ఆ బ్యాటరీ అయితే మారుస్తాడు. ఆ బ్యాటరీలు మారుస్తూ ఉన్న టైంలో ఒక్కసారి మనం పొలానికి ప్లస్ ఆ వ్యాన్కి మనకైతే దూరం అయిపోతుంది. ఆ సమయంలో అయితే ఒక మనిషి ఉంటాడు. ఆయన అయితే అటు ఇటు తిరుగుతూ బ్యాటరీ తెస్తూ ఉంటాడండి. మేము ఇద్దరం ఉంటాం కదా, ఆ ఇద్దరమి ఆ మందు ఆ విధంగా కలుపుకొని ఒక్క బకెటేనండి కలిపేది. అదిగో మీకు కనిపిస్తుంది తెల్ల బకెటి. ఆ బకెట్తో నిండా ప్లస్ ఇంకో బకెట్తో సగం అయితే పోస్తాము. ఈ విధంగా అయితే మనం పోసుకోవాలండి. మా మనిషి ఇంకో మనిషి ఆ బ్యాటరీ కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కనీసంగా ఒక 10 ఎకరాలు వచ్చి ఒక గంటన్నర అయితే మనకైతే అయిపోతుందండి. అంటే చాలా టైం అయితే సేవ్ అవుతుంది. మామూలుగా మనమైతే పవర్ స్ప్రేయర్కి వచ్చి 7 ట్యాంకులు అయితే పోస్తాము. అంటే ఎకరాకి వచ్చి మనం ఎకరా ప్యాకెట్ ముందు తెస్తాం కదా, ఆ ముందుని మనం ఒక ఎకరాకి వచ్చి 7 ట్యాంకులు వచ్చే విధంగా అయితే మనం ముందు అయితే కలుపుకుంటామండి. ఈ పవర్ స్ప్రేయర్కి అలాగైతే కాదు, ఒక ఎకరా ముందు ఓన్లీ ఒక గ్లాస్తో అయితే పోస్తాము. అంటే ఆ ఎకరా ముందు ఆ ట్యాంక్కి సరిపోవాలి కాబట్టి ఎకరా ముందు అయితే ఒక గ్లాసుగా పోసుకుంటామండి. మనం మామూలు పవర్ స్ప్రేయర్కి అయితే 7 ట్యాంకులు కొట్టాలి ఒక ఎకరాకి. ఈ డ్రోన్ స్ప్రేతో అలా కాదండి, ఓన్లీ ఒక ట్యాంకీ మాత్రమే సరిపోతుంది. కలుపుకుంటాము. 10 ఎకరాలు అయితే మనం 11 ట్యాంకులు కలుపుకుంటామండి. అంటే 11 ప్యాకెట్లు మందు వేసుకొని ఒక గ్లాస్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటాము. ఒక గ్లాస్ అంటే ఒక ట్యాంకీ ముందు ఎక్స్ట్రాగా పెట్టుకుంటామండి. చూడండి ఫ్రెండ్స్, ఆ డ్రోన్ స్ప్రేయర్కి అయితే బ్యాటరీ మారుస్తున్నాడు చూడండి మీరు. కానీ అంటే ఇప్పటికి 2 ఎకరాలు అయితే కొట్టాడు. 2 ఎకరాలు స్ప్రే చేసిన తర్వాత బ్యాటరీ అయితే మారుస్తున్నారండి. ఆ బ్యాటరీ మన మనిషి తెచ్చాడు. ఈయనైతే వాళ్ళ మనిషేనండి. అంటే ఇప్పుడు దగ్గరగా అయితే ఉంది పొలము, అందుకని చెప్పి ఆయన బ్యాటరీ అయితే మార్చేశాడు. మేమైతే బ్యాటరీ మార్చేసిన తర్వాత బ్యాటరీ మార్చేటప్పుడే వాటర్ అయితే పోయేసాము. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఆ మిషన్ ఆపరేట్ చేసే అన్న ఒక్కడ చాలా దూరం అయితే ఉన్నాడు. ఇక్కడి నుంచి ఆ మిషన్ని ఆయన దగ్గరికి అయితే ఆయన తీసుకెళ్తాడండి. తీసుకెళ్ళేసుకొని అక్కడ స్ప్రే చేసుకొని మన దగ్గరకు వచ్చి ఆ గెను మీద అయితే దిమ్ముతాడు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మేము కనీసంగా చాలా టైమ్స్ అయితే వెళ్ళామండి ఈ పనికి. మేము ఈ మిషన్ చూడడం ఇదేనండి ఫస్ట్ టైము. అంటే ఇలాంటిగా పవర్ స్ప్రేలు వచ్చున్నాయని, అంటే డ్రోన్ స్ప్రేలు వచ్చున్నాయని, పొలంకి మందు కొట్టడానికి వచ్చాయండి మేము ఇదేనండి ఫస్ట్ టైం చూడటం. అందుకని చెప్పి నేను కూడా మీకు చూపిద్దామని చెప్పి నేనైతే ఈరోజు వీడియో షూట్ చేస్తున్నానండి. డ్రోన్ స్ప్రేకి అయితే వాటర్ అయిపోయి, అందుకని చెప్పి ఇప్పుడైతే గిన్నె మీద దింపేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. మనమైతే మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి ఆ డ్రోన్ స్ప్రేకి అయితే వాటర్ పోసేసి మళ్ళీ అయితే ముందు అయితే పిచికారి చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇది కూడా ఫ్రెండ్స్, ఇదిగో మీకు కనిపిస్తుంది దూరంగా తాటి చెట్టు, అక్కడ వరకు అయితే ఈ స్ప్రేయర్ వెళ్ళేసి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే స్ప్రే చేస్తుందో మందు అయితే బాగానే పడుతుంది ఫ్రెండ్స్. కాకపోతే ఎకరాకి వచ్చి ఒక ట్యాంకే పడుద్ది. చూడండి ఫ్రెండ్స్ ఎంత దూరం అయితే వెళ్తుందో చూడండి మీరు. కానీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఆ అన్న అయితే ఇప్పుడు దానికి బ్యాటరీ అయితే చేంజ్ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర 2 రకాల బ్యాటరీలు అయితే ఉన్నాయండి. ఇది 2 బ్యాటరీలు కదా, అంటే 2 బ్యాటరీలు కలిపి ఒక సెట్ అండి. అలా కాకుండా ఒకే బ్యాటరీ సింగిల్గా అయితే ఒక బ్యాటరీ అయితే ఉంది. అవి ఒక సెట్ బ్యాటరీ వచ్చి 2 ఎకరాలకి అయితే వస్తుందంట. ఆ పెద్ద బ్యాటరీ అయితే ఒకటైతే ఉంది, చూస్తున్నారు పెద్ద బ్యాటరీ ఉంది అక్కడ, అదైతే 3 ఎకరాలకు వస్తుందంట. కాకపోతే వాళ్ళు 2 ఎకరాలకే స్ప్రే చేస్తున్నారండి. అంటే బ్యాటరీ తొందరగా ఛార్జ్ ఎక్కాలి కాబట్టి అందుకని వాళ్ళు అలాగైతే చేస్తున్నారంట. బ్యాటరీ అయితే చేంజ్ చేస్తాడండి. ఇప్పుడైతే మా మనిషి దానికి వాటర్ అయితే పోస్తున్నాడు ఫ్రెండ్స్. అంటే మేము ముందుగానే అయితే మందు కలిపేసుకున్నాం వాటర్లో. అదిగోండి ఒక బకెట్తో అయితే వాటర్ అయితే పోస్తూ ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా పోస్తున్నాడో. ఈ విధంగా మేము వాటర్ అయితే పోయేసుకున్న తర్వాత అక్కడ మూత అయితే పెట్టేస్తాము. అంటే అది ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్లు అండి. 12 లీటర్లకి మేము మరీ ఫుల్ పోయకుండా కొద్దిగా అయితే ఎల్తైతే పెడతాము. ఆ ఎల్తోటి అప్పుడు మూత పెట్టేస్తాము. ఆ మూత పెట్టేసిన తర్వాత వాళ్ళైతే దాన్ని పైకి తీసుకెళ్ళేసి ఎకరాకైతే ఆ మందుని స్ప్రే చేస్తాడు.
మీకైతే ఆ ట్యాంక్లో నుంచి వచ్చే ముందు మీకు కనపడుతుందో తెలియదు కానీ మాకైతే బాగా కనిపిస్తుందండి. అంటే వీడియోలోకి పెద్ద క్లారిటీకి అయితే లేదు. చూడండి ఫ్రెండ్స్, ఆ స్ప్రే చూడండి ఎంత దూరం అయితే వెళ్ళొస్తుందో. కనీసంగా 2.5 ఎకరా అండి ఆ పొలము. ఆ 2.5 ఎకరా మీద అయితే అది దూరంగా అయితే వెళ్ళొస్తుంది. దీని డిస్టెన్స్ వచ్చి కనీసంగా 8 కిలోమీటర్లని వాళ్ళు చెప్పారు. చూడండి ఫ్రెండ్స్, చాలా దూరం వెళ్ళింది కదా, మనకైతే కనపడలేదు పెద్దగా. చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఇప్పుడు ముందు పడేది బాగా అయితే కనపడుతుంటుంది. ఇక్కడైతే మనం ఇప్పుడు లాస్ట్కి అయితే వచ్చేసామండి. వాళ్ళైతే ఈ విధంగా ముందు స్ప్రే చేసినందుకు ఎకరాకు వచ్చి 350 అయితే తీసుకుంటున్నారు. కనీసంగా 1 గంట 2 గంటలు అయితే ఈ పొలం మొత్తం ఇది అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, మందు అయితే ఏ విధంగా పడుతుందో. ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళు 11 ఎకరాలు అయితే స్ప్రే చేశారండి. ఇదైతే లాస్ట్ ఎకరా. అండ్ మనమైతే ముందుకైతే పోయేసాము. ముందు పోయేసిన తర్వాత వాళ్ళైతే దాన్ని తీసుకెళ్ళిపోయారు. అంటే తీసుకెళ్ళిపోయేసి మందు అయితే స్ప్రే చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు చూడండి, మా మనిషి అయితే కొలత వేస్తున్నాడు ఎంత మంది ఉందని. ఇంకో ట్యాంక్ మందు అయితే ఉందంట. ఆ మందు తీసిపెట్టమనుకున్నాం మేము. అంటే తీసిపెట్టుకున్న తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేసి మనం ఆ మందుతో పాటు ఇంకో మందు అయితే మనం కలుపుకొనేసి మనమైతే మళ్ళీ స్ప్రే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎక్కువ పోయిపోకు, వాటర్ ఎక్కువ పోయిపోకు అంట, చాలా చూసి పోసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడతో మనం డ్రోన్ స్ప్రేయర్కి ముందు పోసే పని అయితే అయిపోయిందండి. అంటే పొలం మొత్తం అయిపోయింది. వేరే దగ్గర నుంచి ఇక్కడికైతే వచ్చేసి మనం అన్నం తినేసి మధ్యాహ్నం నుంచి పని స్టార్ట్ చేసుకున్నామండి. అప్పటికైతే మన పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అంటే ఆ మిషన్ దింపేసి వాళ్ళు కూడా వెళ్ళిపోతారండి. మరిన్ని ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి.